హైదరాబాద్లో ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారా? అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ఫ్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే అర్బన్ ఇన్ఫ్రా డెవలపర్స్ని సంప్రదించండి. మీరు మీ ఫ్రెండ్స్తోనూ కజిన్స్తోనూ పార్ట్నర్షిప్లో ఒక కంపెనీ పెట్టారా? దాని తర్వాత ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు లీగల్గా ఎలాంటి సపోర్ట్ మీకు కావాలి అన్నది ఈరోజు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు. మేడం నమస్తే. నమస్తే మ్యామ్. ఈ రోజులలో పార్ట్నర్షిప్లో కంపెనీస్ చాలామంది పెడతారు, బట్ పెట్టి కొన్ని ఇయర్స్కే చాలా ఇష్యూస్ అవుతూ ఉంటాయి. సో లీగల్గా వాళ్ళకి ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలో తెలియదు. అసలు ఈ పార్ట్నర్షిప్ కంపెనీలో పెట్టేటప్పుడు ఎలాంటి లీగల్ యాక్టివిటీస్ తీసుకోవాలి, ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి ఎలాంటి అగ్రిమెంట్లో ఏమేమి మెన్షన్ చేయాలి? పార్ట్నర్షిప్ డీడ్ అనేది డ్రాఫ్ట్ చేసుకునేటప్పుడే ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. యూజువల్లీ పార్ట్నర్షిప్ డీడ్లో పేరు, ఆక్యుపేషన్, బిజినెస్ టైప్, దాని టెన్యూర్, ఎంతకాలం వరకు దీన్ని రన్ చేయాలనుకుంటున్నారు ఈ పార్ట్నర్షిప్, దాంట్లో క్యాపిటల్ ఎంత, అంటే మనము ఎంత డబ్బు పెడుతున్నాము, ఓకే, రెమ్యూనరేషన్ ఏదైనా ఒక్కొక్క పార్ట్నర్కి ఎంతెంత డబ్బు తీసుకోవచ్చు రెమ్యూనరేషన్ కింద, అది జీతం కింద అయినా అయి ఉండొచ్చు, లేదు అని అంటే లాసెస్ గెయిన్స్, ఏవైనా గెయిన్స్ వస్తే ఎంత తీసుకుంటారు, వాటా ఎంత, ఈక్విటీ షేర్స్ ఒకళ్ళు 30% అయి ఉండొచ్చు, ఒకళ్ళు 40% అయి ఉండొచ్చు, దాని ప్రకారం వాళ్ళ రెమ్యూనరేషన్ కూడా ఉంటుంది. అండ్ చెక్ సైనింగ్ అథారిటీ ఎవరిది, బ్యాంక్ లయబిలిటీస్ అవి, ఒకవేళ పలానా బిజినెస్కి బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకున్నాము అనుకోండి, అందరూ జాయింట్లీ లయబుల్. ఏదైనా అప్పు తీసుకొచ్చింది అది ఓన్లీ బిజినెస్ డెవలప్మెంట్కే పెట్టుకోవాలి, ఓకే. ఇట్లాంటి క్లాజెస్ బోల్డ్ అని ఉంటాయి. ఒకవేళ ఎవరైనా చనిపోయారనుకోండి ఆ పార్ట్నర్షిప్ ఫామ్ ఆ అగ్రిమెంట్లోంచి, ఓకే, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళది ఏదైతే ఉందో అది సెటిల్మెంట్ చేసి పంపించేయాలి. మిగతా వాళ్ళు ఎక్వైర్ చేసుకుంటారా, లేకపోతే వాళ్ళ లీగల్ హెయిర్స్కి వెళ్తుందా, ఇదంతా డిఫైన్డ్గా రాసుకోవాలి అందులో. ఇంకోటి ఏంటి అని అంటే, ఏదైనా లాస్ వచ్చింది అనుకోండి అది జాయింట్లీ లయబులా, ఏదైనా ప్రాపర్టీస్ కొన్నారు అనుకోండి అది కంపెనీ పేరు మీద పార్ట్నర్షిప్ ఏదైతే ఉంటుందో పూర్తిగా దాని పేరు మీద కొంటారా, చెక్ సైనింగ్ అథారిటీ ఏంటి, రిటైర్మెంట్ ఒకవేళ ఎవరైనా ఇందులోంచి బయటికి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళేటప్పుడు ప్రొసీజర్ ఏంటి, దాని కండిషన్స్ ఏంటి, ఇవన్నీ యూజువల్లీ పార్ట్నర్షిప్ డీడ్లో ఉంటాయి, ఓకే. అండ్ ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చాయి అనుకోండి, ఆర్బిట్రేషన్ క్లాజ్ ఇంక్లూడ్ చేసుకుంటున్నారా, కోర్టుకి వెళ్ళకుండా బయటనే సెటిల్ చేసుకోవాలి అనుకుంటున్నారా, లేదు అని అంటే సివిల్ కోర్టుకి వెళ్ళాలనుకుంటున్నారా, ఇలా ఇవన్నీ ముందే రాసుకుని ఉంటే అంత ఎక్కువ సమస్యలు రావు. ఎవరైనా ఎగ్జిట్ అవ్వాలి అనుకున్నప్పుడైనా ఏదైనా వివాదాస్పదమైన విషయాలు జరిగిన పార్ట్నర్షిప్ దాంట్లో, ఓకే. సో చాలామంది అసలు ఈ డీడ్కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు, సరిగ్గా చూసుకోరు. ఎంటర్ అయ్యేటప్పుడు, ఎగ్జిట్ అయ్యేటప్పుడు అప్పుడు ఏమేమి క్లాజెస్ ఉన్నాయి అని చూసుకుంటూ ఉంటారు, అప్పుడు వస్తుంది అనమాట అసలు వివాదం. సో ముందే మీరు పార్ట్నర్షిప్ డీడ్లోకి ఎంటర్ అయ్యే కన్నా ముందే ఇవన్నీ చూసుకోవడం మీరు. సో ఒక కంపెనీ పెట్టే ముందు ఎలాంటి లీగల్ అడ్వైజెస్ తీసుకోవడం ముఖ్యమేనా? కంపెనీ ఈజ్ డిఫరెంట్, ఈ పార్ట్నర్షిప్ అనేది డిఫరెంట్. కంపెనీ పెట్టాలి అంటే పార్ట్నర్షిప్లో కంపెనీ పార్ట్నర్షిప్, ఇప్పుడు కంపెనీ ఉందనుకోండి దానికి ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అని అది డిఫరెంట్ ప్రొసీజర్. పార్ట్నర్షిప్ డీడ్కి ఈ డీడ్ అనేది ఇట్స్ ఎనఫ్. అంటే నార్మల్గా బిజినెస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు పార్ట్నర్షిప్ డీడ్ గురించి చూడరు, ఏమేమి ఎంటర్ చేయాలి, ఏమేమి అన్నీ కరెక్ట్గా రాసి పెట్టాలి అనేది. ఎప్పుడైతే డిస్టర్బెన్సెస్ వచ్చి కోర్ట్ సైడ్ వెళ్ళినప్పుడు అయ్యో ఇది చేస్తుంటే బాగుండేది, ఇప్పుడు నేను ఎలా, ఇప్పుడు ఈ కంపెనీలో అసలు నేను ఉన్నానని ఎలా తెలియపరచాలి ఏంటి అన్నది డిస్కస్ చేస్తూ ఉంటారు. సో దీని గురించి చాలా చక్కగా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ.